హలో ఎవ్రీవన్. సో, ఈ కంప్లీట్ వీడియోలో నేను లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, గేట్ యాస్పిరెంట్స్ టాప్ 1000 ర్యాంకర్ స్ట్రాటజీ ఎలా ఉండాలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకోటేందంటే ఇంపార్టెంట్ విషయము. సో, చాలామందికి గేట్ మాక్ టెస్ట్‌లో వచ్చేసి లో మార్క్స్ వస్తుంటాయి. బాగా డీమోటివేట్ అయిపోతుంటారు. ఫియర్ వచ్చేస్తది, టెన్షన్ వచ్చేస్తది. ఇంకా 15 డేసే ఉంది గేట్ ఎగ్జామ్‌కి అని చెప్పేసి చాలామంది డీమోటివేషన్‌లో ఉంటది. వాళ్ళకి నేను దిస్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్. ఇది అందరికీ కామనే. నేను మీ మార్క్స్ ఈ డీమోటివేషన్‌లో మీకేం జరుగుతదంటే ఇంకా మార్క్స్ అనేది ఫాల్ డౌన్ జరుగుతాయి. మీకు ఇక్కడ నుంచి ఇంకా బూస్ట్ అవ్వాలి మీరు. ఈ 15 డేస్ మీరు మంచి స్ట్రాటజీ ఫాలో అవుతే మార్క్స్ అనేది బూస్ట్ అవుతాయి ఇన్‌స్టెడ్ ఆఫ్ ఫాలింగ్ డౌన్. అసలు నువ్వు మార్క్ టెస్ట్ ఎందుకు మనం రాయాలి? ఎందుకు రాసాము? అన్నీ నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో, మార్క్ టెస్ట్ అనేది మనం టైమ్ మేనేజ్‌మెంట్ కోసం రాసాము. అసలు ఇంటర్ఫేస్ ఎలా ఉంటది అని చెప్పి రాసాము. అట్లాగే ఏసు, మేడ్ ఈజీ, గేట్ వాళ్ళ క్వెషన్స్ ఉంటాయి కదా మార్క్ టెస్ట్‌లో. అవి గేట్ స్టాండర్డ్స్‌కి మీట్ అవ్వవు. దోస్ క్వెషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ దీస్ క్వెషన్స్ ఆర్ డిఫరెంట్. డోంట్ బి ఫాల్ ఇంటూ ట్రాప్‌లో పడి మీకు లో మార్క్స్ వస్తున్నాయని చెప్పేసి డీమోటివేట్ అయిపోయి, టెన్షన్ ఫీల్ అయ్యి, ఈ 15 డేస్ మీరు మంచిగా ప్రిపేర్ అవ్వక మీరు రియల్ గేట్ ఎగ్జామ్‌లో మంచిగా పర్ఫార్మ్ చేయకుండా ఉండకూడదు. సో, నేను చెప్తున్నాను ఏందంటే ఇట్స్ కామన్ ఫర్ ఎవ్రీవన్. టాప్ 1000 ర్యాంకర్స్ వచ్చింటారు కదా! వాళ్ళకి కూడా ఇట్స్ కామన్ ఇష్యూ. డోంట్ వరీ. సో, నేను ఇప్పుడు చెప్తాను మీకు. నేనొచ్చేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 2019లో ఎంటెక్ చేశానండి నేను. మా ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటది కదా! ఐఐటీ ఫ్రెండ్స్ సర్కిల్. వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచిగా లాస్ట్ 15 డేస్ స్ట్రాటజీ నేను వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసి మంచిగా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈ కంప్లీట్ వీడియో చూడండి. మీరు చాలా ఖచ్చితంగా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. బూస్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనము 3 కైండ్ ఆఫ్ స్టూడెంట్స్‌ని నేను కేటగరైజ్ చేస్తానండి. కేస్ 1 వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ 100% ఆఫ్ ది సబ్జెక్ట్స్ కవర్ చేశారో ప్రిపరేషను అండ్ మినిమమ్ 8-10 మార్క్ టెస్ట్ రాసారో వాళ్ళది కేటగిరీ 1. కేటగిరీ 2 వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే 70% మాత్రమే సబ్జెక్ట్స్ కవర్ చేశారో 30% ఇంకా కవర్ చేయలేదు. ఇంకొక కేస్ 3 వచ్చేసి 50% మాత్రమే సబ్జెక్ట్స్ కవర్ చేశారు. ఇంకా 50% రిమైనింగ్ పెండింగ్‌లో ఉంది. సో, ఈ 3 కేసుల వాళ్ళకి నేను మంచి స్ట్రాటజీ చెప్తాను. ఫాలో అవ్వండి. చూడండి. సో, ఈ 15 డేసు ఈ 15 డేసు మనకు మార్క్ టెస్ట్ రాయడం ఆపేయాల. మార్క్ టెస్ట్ మనం టచ్ చేయకూడదు. ఏఎస్ అకాడమీ గాని, మేడ్ ఈజీ గాని, గేట్ వాళ్ళ గాని. సో, మార్క్ టెస్ట్ స్టాప్ చేసి మనము రివిజన్ మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏం చదువుతామో అవి మాత్రమే రియల్ గేట్ ఎగ్జామ్‌లో గుర్తుంటాయి. ఇప్పుడు ఏం చదువుతామో టాపిక్స్ ఏవైతే రివైజ్ చేస్తామో అవి మాత్రమే రియల్ గేట్ ఎగ్జామ్‌లో గుర్తుంటాయి. ఏ ఫార్ములాస్ అయితే ఇప్పుడు మనం చదువుతామో అవి మాత్రం రియల్ గేట్ ఎగ్జామ్‌లో గుర్తుంటాయి. సో, మనం ఇప్పుడు చదవడం చాలా ఇంపార్టెంట్. మీరు డిసెంబర్‌లో రివిజన్ చేశాను, నవంబర్‌లో రివిజన్ చేశాను, జనవరిలో రివిజన్ చేశాను. దీస్ ఆర్ ఆల్ నాట్ యూజ్‌ఫుల్ ఇన్ ద గేట్ ఎగ్జామ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఆన్ ద ఫిబ్రవరి 8థ్ కానీ, ఫిబ్రవరి 14థ్ కానీ మనకు కండక్ట్ చేస్తారు కదా! దానికి యూజ్‌ఫుల్ కాదు. మనకు గుర్తుండదు. అంత మెమరీ పవర్ ఉండదు. సో, నేనేం చెప్తున్నానంటే ఈ 15 డేస్‌ని మనము డివైడ్ చేద్దాము. 10 డేస్‌గా డివైడ్ చేద్దాము. 10 డేస్ ఏం చేయాలంటే మనము మీరు చదివిన సబ్జెక్ట్స్ అన్నీ రివిజన్ చేసుకోవాలి. ఆల్ ద టాపిక్స్ అండి. మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుంటారు కదా! అది రివైజ్ చేసుకోండి. చాలా ఫాస్ట్‌గా అవుద్ది. కాకపోతే ఆ షార్ట్ నోట్స్‌లో అన్ని టాపిక్స్ కవర్ అయ్యుండాలి. కవర్ కాకుంటే కవర్ కానీ టాపిక్స్ ఎళ్లి మీరు రివైజ్ చేసుకోవాలి. రివిజన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ లాస్ట్ 15 డేస్. ఓకేనా? సో, ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే సో, రివిజన్‌తో పాటు ఇది స్టాండర్డ్ అండి. ఒక స్టాండర్డు నేను లాస్ట్ 15 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ అన్నీ అనలైజ్ చేసి చెప్తున్నాను. ఇట్స్ అండ్ ఆల్సో గేట్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తున్నారు ఏందంటే, గేట్ టాపర్స్ కూడా చెప్తున్నది ఏందంటే, 30% ఆఫ్ ది క్వెషన్స్ వచ్చేసి సిమిలర్ క్వెషన్స్ వచ్చేసి గేట్ రియల్ ఎగ్జామ్‌లో వస్తాయండి. ప్రీవియస్ ఇయర్‌లో ఏమొచ్చాయో అవే సేమ్ క్వెషన్సే. ఓన్లీ నంబర్స్ అనేది చేంజ్ అవుతాయి. నంబర్స్ చేంజ్ అయ్యి సేమ్ టాపిక్ మీద సేమ్ సిమిలర్ క్వెషన్స్ వస్తాయి. కాబట్టి ప్రాక్టీసింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకు చెప్పాను కదా! 3 కేటగరీ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పేసి. సో, అందరికీ చెప్తున్నానండి. మీరు ఈ లాస్ట్ 10 ఇప్పుడు 15 డేస్‌ని 10 డేస్‌గా డివైడ్ చేస్తే 10 డేస్ అన్ని సబ్జెక్ట్స్ రివైజ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ 5 డేస్ ఉంటది కదా! సో, ఈ 14 డేస్‌ని మనం 15 డేస్‌లో 14 డేస్‌ని ఎలా స్ప్లిట్ చేయాలంటే, మీరు ఏ దాని మీద కాన్సంట్రేట్ చేయాలంటే రివిజన్ ప్లస్ ప్రాక్టీసింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ప్రాక్టీస్ అని చెప్పనండి. సాల్వింగ్ చేసినా కూడా మనకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఈ 70% మాత్రం ప్రిపేర్ అయ్యుంటారు కదా! చాలామంది 70% మాత్రమే సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యుంటారు కదా! వాళ్ళేం చేయాలంటే రిమైనింగ్ 30% ఉంటది చూడు. ఆ సబ్జెక్ట్స్ కూడా మనకు టాపిక్స్ తెలియదు. మనం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. కానీ ఆ సబ్జెక్ట్స్ కూడా మనం ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేశామనుకోండి, మీరేందంటే ఈజీగా 5 మార్క్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. 5 మార్క్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారంటే మనకు చెప్పాను కదా! 30% ఆఫ్ ది సేమ్ క్వెషన్సే గేట్ ఎగ్జామ్‌లో వస్తాయి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌వే వస్తాయి. సో, డోంట్ మిస్ ఇట్. అది మిస్ అవ్వకండి. ఆహ్, ఈ 30% చదవని సబ్జెక్ట్స్ కూడా మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. ఓకేనా? అట్లాగే ఈ 50% కేటగరీ 3 ఉన్నారు కదా! వీళ్ళు కూడా చెప్తున్నాను కదా! హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మీరు ప్రిపేర్ అవ్వని 50% సబ్జెక్ట్‌లో హై వెయిటేజ్ సబ్జెక్ట్‌లు డిఫికల్ట్‌గా ఉన్న, కాంప్లెక్స్‌గా ఉన్నా కూడా ఆ సబ్జెక్ట్‌లో ఎళ్లి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేయడం వల్ల మీకేం చేస్తారంటే సేమ్ కాన్సెప్ట్ మీద సేమ్ క్వెషన్ వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అన్ని టాపిక్స్ కవర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే మీరు మార్క్ టెస్ట్‌లో లో మార్క్స్ వస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. ఫియర్‌తో, టెన్షన్‌తో ఉన్నారు కదా! రియల్ గేట్ ఎగ్జామ్‌లో ఎలా ఉంటదని చెప్పేసి. సో, మనకు
మన అదృష్టం బాగుంటే సో, మనకు ఏఎస్ అకాడమీ, మేడీజీలో వీళ్ళు కండక్ట్ చేసే మాక్ టెస్ట్‌లో మనకు డిఫరెంట్ వేరియస్ టాపిక్స్ నుంచి మనకు క్వెషన్స్ వస్తాయి. కానీ రియల్ గేట్ ఎగ్జామ్‌లో అలా ఉండదు. వ ఆహ్, మన అదృష్టం బాగుంటే రియల్ గేట్ ఎగ్జామ్‌లో మనం ప్రిపేర్ అయిన టాపిక్స్, మనం స్ట్రాంగ్‌గా ఉన్న టాపిక్స్ మీద నుంచే క్వెషన్‌లు రావచ్చు. అప్పుడు మనకు మంచి మార్కులొస్తాయి. సో, డోంట్ ఫియర్, టెన్షన్ పెట్టుకోవద్దండి. మీరు, మీరు మోటివేషన్‌తో లాస్ట్ మినిట్ వరకు మీరు వర్కౌట్ చేయండి. రిజల్ట్ డెఫినిట్‌గా మంచిగా వస్తది. డోంట్ వరీ. ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ద గేట్ యాస్పిరెంట్స్‌కి ఇట్స్ ఎ కామన్ ప్రాబ్లమ్. ఈవెన్ గేట్ ర్యాంకర్ 1, గేట్ ర్యాంకర్ 100, గేట్ ర్యాంకర్ 500, గేట్ ర్యాంకర్ 1000 అందరికి సిమిలర్ ప్రాబ్లమ్ ఉంటది. లో మార్క్స్ వస్తాయని డీమోటివేట్ అవుతారు. ఇట్స్ ఆహ్, మళ్ళీ డీమోటివేషన్ నుంచి కమ్ ఔట్ అండ్ యాహ్! సో, లాస్ట్ 1 డే ఏం చేయాలంటే మనం ఫార్ములా బుక్ రివైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే మనకు ఎగ్జామ్ రోజు బాగా ఫార్ములాస్ గుర్తుండి టైమ్ సేవ్ అయ్యి మనం మంచిగా పెర్ఫార్మ్ చేస్తాం. సో, దిస్ ఈస్ ద జనరల్ టిప్స్. అందరికీ ఇట్స్ కామన్. సో, నేను ఇంకొక ఇంపార్టెంట్ బోనస్ టిప్ ఇస్తున్నానండి ఈ వీడియోలో. బోనస్ టిప్ వచ్చేసి ఏంటంటే చాలామంది గేట్ ఆస్పిరెంట్స్ నైట్ 1 AM వరకు చదివి మార్నింగ్ వచ్చేసి లేట్‌గా లేస్తుంటారు. 10 AMకి అలా లేస్తుంటారు. మీరు దీన్ని స్టాప్ చేయాల. లాస్ట్ ఎగ్జామ్ 5 డేస్ ఉంటాయి గదా! అప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏందంటే ఎర్లీ స్లీప్‌కి ఎళ్లి ఎర్లీగా మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే నేను మా ఫ్రెండ్స్‌ని అబ్జర్వ్ చేశాను. ఇట్లా చదివిన వాళ్ళు ఎగ్జామ్ డే రోజు లేట్‌గా లేవడము. సరే లేట్‌గా లేవరు గదా! ఎవరో ఒక ఫ్రెండ్స్ లేపుతారు. టయానికి లేపుతారు. 7కి, 8కి లేపి ఎగ్జామ్ హాల్‌కి ఎళ్ళమని చెప్తారు. కానీ ఎగ్జామ్ హాల్‌లో వాళ్ళకి మైండ్ అనేది మంచిగా ఉండదు. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. స్లీప్ అనేది తక్కువ ఉండడం వల్ల, నిద్ర తక్కువ ఉండడం వల్ల మంచిగా పెర్ఫార్మ్ చేయలేరు. మనము 1 ఇయర్ కష్టపడి మనము స్పెండ్ చేసిన టైంని ఒక లాస్ట్ డే ఎగ్జామ్ రోజు ముందు మీరు సరిగ్గా నిద్రపోక ఇట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్. అలా చేయకూడదు. లాస్ట్ 5 డేస్ మనం ప్రాక్టీస్ చేయాల. ఎర్లీగా పనుకొని ఎర్లీగా లేవడానికి మనం ప్రాక్టీస్ చేయాల. 5 డేస్ ప్రాక్టీస్ చేస్తేనే మనకేం జరుగుతదంటే గే గేట్ ఎగ్జామ్ రోజుకల్లా మనకు మైండ్ అనేది ప్రాపర్‌గా సెట్ అవుద్ది. ఎర్లీ మార్నింగ్ లేచినా కూడా మన మైండ్ అనేది మంచిగా వర్క్ అవ్వడానికి సెట్ అవుతుంది. దీన్ని మాత్రం మిస్ అవ్వద్దు. దీనివల్ల మా ఫ్రెండ్స్ చాలా మంది లాస్ అయ్యారు. చాలా మార్క్స్ లాస్ అయ్యారు. సో, డోంట్ మిస్ ఇట్. ఇట్స్ ఎ బోనస్ టిప్ ఫర్ యూ. ఇంకా నేను హ్మ్. సో, ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ దట్ ఇట్స్ హెల్ప్‌ఫుల్. ఈ కంటెంట్ గనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపియకోకుంటే నాట్ హెల్ప్‌ఫుల్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. డిస్‌లైక్ బటన్ కొట్టండి. ఇంకా మంచిగా గేట్ ర్యాంక్ ప్రిడిక్షను, గేట్ మార్క్స్ కట్ ఆఫ్ అట్లాగే పీఎస్‌యూస్ గురించి ఐఐటీ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి? ఎన్ఐటీ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి? ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ స్పెషలైజేషన్ తీసుకుంటే మంచిగా గ్రోత్ ఉంటది? సో, దీస్ ఆర్ ఆల్ విల్ బి గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ మై ఛానల్. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, ఐ యామ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్ హూ డిడ్ మాస్టర్స్ ఇన్ ఐఐటీ ఖరగ్‌పూర్ 2019 నుంచి 2021 బ్యాచ్ అండి నేను. సో, ఇప్పుడు జీఈ వర్ణవాలో నేను వర్క్ చేస్తున్నాను. సో, ఐ యామ్ వర్కింగ్ ఇన్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, అండ్ ఆల్సో ఇన్ మై ఛానల్ ఐ విల్ గోయింగ్ టు రివీల్ ద ప్యాకేజెస్ విచ్ స్టూడెంట్స్ విల్ గోయింగ్ టు గెట్ యాస్ ఎ ఫ్రెషర్ ఆఫ్టర్ ది ఎంటెక్ అని చెప్పేసి డిఫరెంట్ ఐఐటీస్‌లో ఎలా ప్యాకేజెస్ ఉంటాయి, ఎన్ఐటీస్‌లో ఎలా ప్యాకేజెస్ ఉంటాయి. సో, దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి డిస్కస్డ్. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్.